ఇంట్లో వాళ్ళే చంపుతాను, బయట వాళ్ళు కాదు. అంటే ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళే శత్రువులు, బయట నుండి శత్రువులు లేరు. ఇంట్లో వాళ్ళకి ఇంట్లోనే శత్రువులు ఉంటాను మిత్రులారా. ఇదిగో ఇది చూడండి. తండ్రిని చంపిన కొడుకు కూతురికి ఉరి అట. సహకరించిన తల్లికి జీవిత ఖైదు. పూసాయిగూడ కోర్టు సంచలన తీర్పు. తండ్రిని ఎవరు చంపినట? కొడుకు కూతురు కలిసి తండ్రిని చంపినట. అయితే ఇద్దరికి ఉరి శిక్ష వేసింది. ఎవరైతే సహకరించి తల్లి అట. ఆ తల్లికి జీవిత ఖైదాట. చదివే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. 5వ పేజీ ఉంది వార్త. ఇక్కడ కొడుకు కూతురికి ఉరి శిక్ష, భార్యకు జీవిత ఖైదు. మర్డర్ కేసులో సంచలన తీర్పు. మల్కాజ్గిరి పిఎస్ పరిధిలో 2019లో నమోదైన హత్య కేసులో ఎప్పుడైందట? 2019లో ఈ కేసు నమోదైంది. మల్కాజ్గిరి పిఎస్ పరిధిలో 2019లో నమోదైన హత్య కేసులో పూసాయిగూడలోని ప్రధాన జిల్లా సెషన్ కోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. తండ్రిని చంపిన కొడుకు కూతురికి ఉరిశిక్ష, సహకరించిన భార్యకు జీవిత ఖైదు విధించింది. మౌలాలి ఆర్టీసీ కాలనీకి చెందిన మారుతి సుతర్ రైల్వే ఉద్యోగి. అతని పెన్షన్ బెనిఫిట్స్పై కన్నేసిన భార్య గంగాబాయి, కొడుకు కిషన్ సుతర్, కూతురు ప్రఫుల్ల అలియాస్ పప్పి మర్డర్కు ప్లాన్ చేశారు. మారుతి సుతర్కు దత్తూరా విషయాన్ని అన్నంలో కలిపి 2 రోజుల పాటు పెట్టారట. అది తిన్న మారుతి మరణించాడు. ఆ తర్వాత డెడ్ బాడీని మాయం చేసేందుకు ముక్కలుగా చేసి బకెట్లో వేస్తుండగా దుర్వాసన రావడంతో స్థానికులు మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి కోర్టులో సాక్ష్యాధారాలు నిరూపించడంతో న్యాయస్థానం ముగ్గురిని దోషులుగా నిర్ధారించింది. కిషన్ సుతర్ 47, ప్రఫుల్ల 36లకు ఉరిశిక్ష అట. గంగాబాయి 65 వాళ్ళ తల్లికి జీవిత ఖైదు ఖరారు చేస్తూ జడ్జి తీర్పును వెల్లడించారు. ఆ నిందితులకు శిక్షలు పడేలా పనిచేసిన సిబ్బందిని సిపి సుమతి అభినందించినట. ఈ చూడండి మిత్రులారా, ఏం చేసిందట? తండ్రిని ముక్కలు చేసి అట, కూతురు ప్లస్ కొడుకు ఏం చేసిందట? మొత్తం ప్యాక్ చేస్తుంటే ఇతరులు చూసి ఫిర్యాదు చేసిందట. ఇది 2019 నమోదైంది. 19, 20, 21, 22, 23, 24, 25, 26 ఈ 8 సంవత్సరాలు వాళ్ళు జైల్లో ఉండే. ఇప్పుడు వాళ్ళకు ఒక గండం బయటపడింది. గండం బయటపడిందంటే ఇక జైల్లో కూడా వాళ్ళు ఉండడానికి అర్హత లేదు. కోర్టు ఉరి శిక్ష అనుమతించింది. అతి త్వరలో వాళ్ళకు ఉరి ఉండే అవకాశం ఉంటుంది. తల్లికి మాత్రం జీవిత ఖైదట. చూడండి ఎట్లంటే బంధాలు చాలా ఘోరం అయిపోయింది. పెన్షన్ డబ్బుల కోసం చంపేస్తానట. ఇక ఏం చెప్పాలి వీళ్ళని? మిత్రులారా, దయచేసి ఇలాంటి వాటిని మనం ప్రోత్సహించాలి. కాబట్టి ఖచ్చితంగా గమనించండి. కుటుంబ బాంధ్యాలు బాగా బలంగా ఉన్నాయంటే కొంచెం వాళ్ళతో ప్రేమగా ఆప్యాయతగా డైలీ మాట్లాడుతూ మనం ఉండాలి. నిజంగా ఎంత దారుణం ఇది. వాళ్ళ వయసు కూడా మరి ఎక్కువ వెళ్ళి. ప్రఫుల్ల 36, 47 అట వీళ్ళిద్దరి అన్నదమ్ముల వయసు. గంగవి 60 సంవత్సరాల వయసు, రైల్వే ఉద్యోగి. తనని చంపి ఏం సాధించారు వాళ్ళు? ఉరి శిక్ష తప్ప.